సమర్థులైన పాలకులను ఎన్నుకుంటేనే ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం తమిళ ప్రజలు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. సింగపూర్లో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రులు. అవర్ టాంఫైన్ హబ్ ను సందర్శించారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్ హామీలపై ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశానికి నరేంద్ర మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉందని చెప్పారు. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బాబు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళనాడు ప్రజలను కోరారు బాబు. వివిధ అంశాలపై శిక్షణ కోసం సింగపూర్ వెళ్లారు ఏపీ మంత్రులు. నారాయణ, అనిత, అచ్చెన్నాయుడు, అనగాని, జనార్దన్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటిస్తున్నారు. సింగపూర్లోని అవర్ టాంఫైన్ హబ్ ను సందర్శించారు మంత్రులు. థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్ థియేటర్ ని పరిశీలించారు. అక్కడ ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రులకు వివరించారు సింగపూర్ అధికారులు. ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు ఎన్ని నాటకాలైనా ఆడతారని విమర్శించారు మంత్రి పార్థసారథి. వివేక హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూశామన్నారు. 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా తెగబడ్డారో అందరికీ తెలుసన్నారు. హత్యలు వీళ్లే చేయిస్తారు, పరామర్శలు వీళ్లే చేస్తారని హాట్ కామెంట్స్ చేశారు. పెద్ద దస్తగిరిని చీకట్లో చంపేసి పొద్దున్నే వెళ్లి పరామర్శ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు మంత్రి. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఈరోజు దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎటువంటి నాటకాన్ని రచించారో ఈ రోజు కూడా అదే విధమైన నాటకాన్ని రచించి ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయటం చాలా ఘోరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేయడంపై ఎక్స్ లో పోస్ట్ చేశారు జగన్. ఇదెక్కడి పరిపాలన అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమవుతుందన్నారు. ఎన్నికల ముందు నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారని, ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు పంచి మోసం చేశారని మండిపడ్డారు జగన్.